రాబిన్ హుడ్ గురించి అందరం సినిమా చూసి వచ్చామండి అఫీషియల్గా థియేటర్లో. సినిమా అయితే చాలా చాలా బాగుందని రకరకాల చోట్ల నుంచి మెసేజ్లు ఇవన్నీ అందుతున్నాయి. అలాగే మేము థియేటర్లో చూసిన దాంట్లో అందరూ నవ్వుకోవటం కానీ ఎంజాయ్ చేయటం అన్నీ క్లారిటీ కనపడింది. ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా. ఇక్కడ బయట మీకు 1, 2 ఇట్లాంటివి రావచ్చు, కానీ మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి, యూత్ యంగ్ పీపుల్ కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసే సినిమా. దీంట్లో మంచి కథతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. సమ్మర్కి ఈ సినిమా సమ్మర్ క్లీన్ ఎంటర్టైనర్గా డెఫినెట్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు కనుక్కుంటా ఉన్నాం, మ్యాట్నీ పెరిగినాయి, ఫస్ట్ షో పెరుగుతున్నాయి, ఇంకా ఈ గ్రాడ్యువల్గా ఈ సినిమా పెరుగుతూ వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ఇవన్నీ రిపోర్ట్స్ బయట నుంచి మా డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందరి నుంచి వచ్చిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేశారు, అందరూ చాలా బాగుందని చెప్పారు. మీరు ఇక మన ఆడియన్సెస్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా 100% ఎంజాయ్ చేస్తారు. మా కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి. అలాగే నూన్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో అన్నీ ఇంప్రూవ్ అవుతా. వీఆర్ pretty much కాన్ఫిడెంట్ దట్ సినిమా డెఫినెట్గా విన్నర్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను థియేటర్కి వెళ్ళి 2 థియేటర్స్ విజిట్ చేశాను. అందరూ అసలు రాజేంద్ర ప్రసాద్ గారు, వెనెల్ కిషోర్ గారు సీన్స్ని హిలేరియస్గా నవ్వుతున్నారండి. అట్లాగే క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ని ప్లస్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేమందరం కూడా ఇప్పుడు వరుసగా చేసిన సినిమాల్లో కానీ ఈ సినిమాలో కానీ నేను నితిన్ చేసిన లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కానీ ప్రతి ఫ్యామిలీ అందరికీ నచ్చుద్దండి. క్లీన్ ఈ ఉగాదికి, ఈ రంజాన్ ఫెస్టివల్కి మీరు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అండ్ ఈ సమ్మర్కి డెఫినెట్గా మా సినిమాకి వచ్చిన వాళ్ళు ఎవరూ డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రాక్టికల్గా మాట్లాడుతుంది, కానీ మీరు తనను ప్రజెంట్ చేయడానికి చాలా ఎలక్వెంట్గా ఎఫర్ట్లెస్గా కథని తయారు చేసి నితిన్ మీద అంత అద్భుతమైన సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వగొట్టేసారు. వేరే చెప్పట్లేదు. బట్ వెన్ యూ అటెంప్టెడ్, సో వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండి అలాంటి స్టోరీ? నాకు స్టోరీ అండి బేసిక్గా థాట్ వచ్చినప్పుడే నాకు మంచి థాట్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కరికి ట్విస్ట్ అంటే దేనికి పాయింట్ అనేది రివీల్ చేయలేను, కానీ ప్రతి ఒక్కళ్ళు మన పక్కన వాళ్ళ గురించి లేదా మనకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మర్చిపోతున్నాము. సో అది ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలనేది లోపల వచ్చిన థాట్ అండి. సో ఆ థాట్ నుంచి పుట్టింది కథ. అంటే నితిన్ అనుకున్న తర్వాత కథ రాసుకున్నారా, కథ రాసుకున్న తర్వాత నితిన్ సెలెక్ట్ చేసుకున్నారా? సో ఫస్ట్ నాకు ఈ కథ పాయింట్ ఐడియా వచ్చిందండి. దాని తర్వాత నితిన్ గారికి తగ్గట్టు రాశానండి. నితిన్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వాజ్ ఓన్లీ అవైలబుల్ హీరో ఫర్ యూ? సో అంటే నేను ఇంతకుముందు భీష్మ కూడా చేశాను, నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉండిందండి. సో ఇమీడియట్గా సినిమా చేద్దామని ఇమీడియట్గా సినిమా చేద్దామని అనుకునేసరికి ఇద్దరం చేద్దామని అనుకున్నప్పుడు ఈవెన్ కథ మన రవి గారికి, నవీన్ గారికి కూడా చెప్తే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారండి. సో అలా ఇది స్టార్ట్ అయింది. ఓకే రవి గారు, ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ ఆల్ అక్రాస్ ది కంట్రీ నో మ్యాటర్ వాట్, కానీ ఈ సినిమాకి మీకు బడ్జెట్ అనుకున్న దానికన్నా బాగా ఎక్కువైంది. అయినా స్టిల్ యూ అంటే యాక్చువల్గా టు బి హానెస్ట్ అండి, ఒక చిన్న మార్జినల్గా ఎక్కువే అయిందండి. బట్ మేము ఏంటంటే దీనికి ఆ స్పాన్ ఉంది. ఇప్పుడు ఆ కేరళ వెళ్ళే ఎపిసోడ్ ఉంది, అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం, ఆస్ట్రేలియా ఉంది. ఈ అన్నిటి వల్ల కొంచెం డెఫినెట్గా లిటిల్ బిట్ 20% ఎక్కువే అయిందండి. కాకపోతే వీఆర్ pretty much sure ఇవన్నీ రికవర్ అవుతామనే నమ్మకంతో చేశాము. రాసుకున్నప్పుడే అనుకున్నారు ఇంత పేలుతుంది, థియేటర్ ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా. అవునండి, డెఫినెట్గా అనుకున్నానండి. నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు, ఈవెన్ నెరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ హీరో కానీ ఈవెన్ రాజేంద్ర ప్రసాద్, వెనల్ కిషోర్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈరోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందరూ వాళ్ళిద్దరిది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారండి. అసలు చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ మా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళిద్దరు జాన్స్లో నచ్చాడు అని. సో అది హ్యాపీగా అనిపించింది. డేవిడ్ వార్నర్ గారి రెస్పాన్స్ కూడా బాగుంది. ఆయన ఎంట్రీ అప్పుడు కూడా థియేటర్ మొత్తం ఎరప్ట్ అయింది. ఆయన ఎంట్రీతో అరిచారు, అసలు గట్టిగా అరిచారు. సో నాకు వార్నర్ గారు కూడా మెసేజ్ చేశారు హౌస్ ఇట్ అని. సో ఇది ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ లింక్ పెట్టమన్నారు. సో అక్కడ థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు ఫ్యామిలీస్ రావడం స్టార్ట్ చేస్తారు. ఈరోజు వీకెండ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడే నైట్, సాటర్డే ఉగాది. సో ఒకసారి ఫ్యామిలీ వస్తే ఒక రంజాన్ ఉంది. సో ఒకసారి ఫ్యామిలీలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బాగుంది. సో అది ఇప్పుడు ప్లాన్ చేయాలండి. ఆయన తిరుమల వెళ్ళారండి, దర్శనానికి తిరుమల వెళ్ళారు. సో ఆయన రాగానే ఒకసారి ప్లాన్ చేయాలి.
For more videos like this, subscribe Big TV channel.